హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ మనం ఆయన సత్యవాక్యంను విని ఆయన రక్షణ సువార్తను విని అంటే ఇక్కడ రక్షణ సువార్త అంటే ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు నా కొరకే ఈ భూమిపైన జన్మించారు. ఆయన నా పాపాలన్నిటి కొరకు, నా దోషాలన్నిటి కొరకు, నా దరిద్రం కొరకు, నా శ్రమలన్నిటి కొరకు ఆయన సిలువ పైన మరణించారు. 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచారు. సో నేను ఆయనను నమ్ముకుంటాను. ఆయన ద్వారా నాకు రక్షణ కలుగుతుంది. నేను ఆయన ద్వారా తండ్రి వద్దకు వెళ్తాను. అంటే ఆయన ద్వారా నేను పరలోకానికి వెళ్తాను. ఆయనే మార్గము, సత్యము, జీవము అని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అది మనకు రక్షణ సువార్త, అది సత్యవాక్యము. మనం ఎప్పుడైతే అది మన హృదయపూర్తిగా అంగీకరిస్తామో, అంటే మనం హృదయపూర్వకంగా యేసుప్రభు వారిని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో ఇక్కడ ఏంటంటే వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అని వ్రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఆయన మనకు వాగ్దానాన్ని ఇస్తున్నారు. సో మీరు నన్ను అంగీకరిస్తున్నారు కాబట్టి, మీరు నన్ను మీ రక్షకునిగా, మీ సృష్టికర్తగా నన్ను అంగీకరిస్తున్నారు కాబట్టి నేను మీకు వాగ్దానాన్ని ఇస్తున్నాను. ఆ వాగ్దానం ఇక్కడ ఏంటంటే నా పరిశుద్ధాత్మను నేను మీలో ముద్రిస్తాను అని ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఆయన మనం ముద్రించారు కూడా. సో మనం ఎప్పటి నుంచి అయితే ఆయన నమ్ముతూ ఉన్నామో, సో ఏ క్షణం నుండి ఆయన నమ్ముతూ ఉన్నామో ఆయన పరిశుద్ధాత్మ చేత మనం అందరము ముద్రింపబడ్డాము. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. సో పరిశుద్ధాత్మ నేను ఎలాగ కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ నన్ను విడిచి వెళ్తుందేమో, సో ఇలాగ మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ ముద్రింపబడితిరి అని క్లియర్గా వ్రాయబడింది, అంటే సీల్ వేయబడింది. కాబట్టి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఏంటి, మనం యేసుప్రభు వారిని విడిచిపెట్టకుండా మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి, హృదయపూర్తిగా మనం ఆయనను అంగీకరిస్తూ, ఆయనే మన రక్షకునిగా, మన సృష్టికర్తగా మనం అంగీకరిస్తూ, మనము ఆయన మాటలను వింటూ, మనం ఆయననే ఆశ్రయిస్తూ మనము ముందుకు సాగాలి. సో అలాగ చేసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మని ఎన్నడూ కూడా మనల నుండి తీసివేయరు. ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రించేశారు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ ఉంటారో లేరో అని మనం దిగులు పడవలసిన అవసరం లేదు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము సత్యవాక్యంను అనగా మా రక్షణ సువార్తను అంగీకరించి, అంటే యేసయ్య మీరు మా కొరకే ఈ భూమిపైన వచ్చారు, భూమిపైన పుట్టారు, మా కొరకే సిలువ పైన మరణించారు, 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచారు. తద్వారా మేము మిమ్మల్ని, మీ బలియాగాన్ని, మీ పునరుత్థానాన్ని మేము నమ్మినట్లయితే మాకు రక్షణ అనేది కలుగుతుంది. మేము మీ ఆత్మచేత ముద్రింపబడతాము అని మీరు మాకు వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. కావున ఈ వాక్యాన్ని వింటూ ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని నమ్ముటకు, మిమ్మల్ని హృదయపూర్తిగా వారి రక్షకునిగా అంగీకరించుటకు, మీ వాగ్దానాన్ని పొందుకొని అంటే మీ పరిశుద్ధాత్మ చేత వారు నిరంతరము ముద్రింపబడుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.